దీన్ని పెసరపిండి ఉప్పిండి అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కార్తీక మాసం అనేది వస్తుంది కదా, చాలామంది ఉల్లిపాయ లేకుండా టిఫిన్ అనేది ఏం చెయ్యాలా అని ఆలోచించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. దీనికి మనం పిండి అనేది రెడీ చేసి ఉంచుకోవాలి. 1 గ్లాసు పెసరపిండికి 2 గ్లాసుల బియ్యం పిండి అనేది వేసుకోవాలి. మీ దగ్గర పెసలు లేకపోతే పెసరపప్పు కూడా వేసి మనం ఆడించుకోవచ్చు. దీన్ని వరిపిండితో కూడా చేసుకోవచ్చు, కానీ పెసరపిండితో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపు అనేది సిద్ధం చేసుకుందాము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపులు, అల్లం తరుగు, కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇందులోని పలుకులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తోని వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ అవ్వకూడదు, పిండి అనేది తక్కువ అవ్వకూడదు, రెండు సరి సమానంగా ఉండాలి. అప్పుడే ఉప్పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వేగిన తర్వాత 1 గ్లాసు వాటర్ అనేది వేయాలి. వేసి అందులో రుచికి తగ్గ సాల్ట్ వేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత పిండి అనేది వేయాలి. పిండి వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి. పెట్టి పిండి వేసిన వెంటనే మనం కలపకూడదు, లైట్గా ఫ్రెష్ చేయాలన్నమాట. 2 నిమిషాలు పిండి ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అప్పుడు పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. అలా చేయడం వల్ల పిండి అనేది త్వరగా ఉడుకుతుంది, బాగా పిండి అనేది కూడా వేగుతుంది అనమాట. సిమ్లో పెట్టి 2 నిమిషాలు చిన్న మంట మీద వేగిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసి కలుపుకుంటే ఉప్పిండి అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఆవకాయతో తినచ్చు, ఉసిరికాయతో తినచ్చు. ఊరబెట్టిన ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటితో తింటే చాలా బాగుంటుంది. మీరు ఉప్పిండి అనేది మామూలుగా తినలేని వారు మజ్జిగ వేసుకొని కూడా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉప్పిండి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఉప్పిండి అనేది వేగిన తర్వాత అడుగున కొంచెం కళాయికి అనేది అడుగు పట్టి ఉంటుంది. ఆ పెచ్చు కూడా చాలా బాగుంటుంది తింటే.